ఒక వచనం చూపిస్తాను చూడండి. 8-10 చదువు. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పక్తిని కూర్చుండగా, జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు, తమ్ముడు, విగ్రహాలయమందు భోజన పక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా. విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థమును తినుటకు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అంటే ఏంటి? తింటే ఏమైంది? తినకూడదు. కానీ నువ్వు ఆ విగ్రహాలయంలో కూర్చొని వాళ్ళతో కలిసి తింటున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నిన్ను బట్టి వాడు కూడా తింటానే ధైర్యం తెచ్చుకుంటాడు. అది తినకూడదు కదా. చదువు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాటకై నేనెన్నటికి నీ మాంసము తినను. నాకెందుకురా బాబు అక్కడ దొరికే మాంసం? నేను వాటి దగ్గర బలి ఇచ్చిన వాటిని తింటే నా కడుపు నిండిద్దేమో, కానీ దానివల్ల మరొకడు ధైర్యం తెచ్చుకొని విగ్రహార్పితాన్ని తింటాడు. దానివల్ల వాడు నశించే అవకాశం ఉంటుంది. ఎవరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో వాడు నన్ను చూసి చెడిపోయేదానికంటే నేను నా జీవితంలో మాంసమే తిననని వదిలేసుకుంటాను అన్నాడు. అంటే టోటల్గా ఏం చెబుతున్నాడు? తినొచ్చు అని చెబుతున్నాడా? తినొద్దురా బాబు అని చెబుతున్నాడు. 3 4 5వ రెఫరెన్స్ చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త అని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు, అక్కడ జాగ్రత్తగా చూడండి, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చేసే బోధ మోసపుచ్చు బోధ అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? మరి అంత స్పష్టంగా అలాంటి బోధ మోసపుచ్చే బోధ అని చెప్పి వాక్యం మొత్తుకుంటుంటే మరి ఇలాంటి బోధ చేసేవాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారండి విశ్వాసులు? వాళ్ళని దేవుని సేవకులుగా ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళ వీడియోస్ ఎలా లైక్ చేస్తున్నారు, ఎలా షేర్ చేస్తున్నారు, స్టేటస్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు? వాళ్ళతో పాటు వీళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారా? వాళ్ళ బోధ చేత మోసగించబడ్డారా? అలాగే అయిపోయారు, వీళ్ళు అయిపోయారు. నన్ను వెంబడించే బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, సంఘంగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, ఆన్లైన్ ద్వారా అనేక మంది అనేక వీడియోస్ ద్వారా నా ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. మొహమాటస్తులై ఉండకండి. అమ్మో సేవకులు అంటే ఏమన్నా అయిద్దని దిక్కుమాలని తెలివి కలిగి ఉండకండి. వాడు ఎలా దైవజనుడు అవుతాడు? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా విసర్జించాలి, అది మోసపుచ్చే బోధ, దాన్ని లక్ష్య పెట్టకూడదు, దాన్ని విసర్జించాలి, దాన్ని స్వీకరించకూడదని ఘంటాపదంగా మాట్లాడుతుంటే దాన్ని నేను తీసుకొని తింటాను, తిన్నా ఏం కాదు, తింటే తప్పు లేదు అని బోధిస్తున్నవాడు ఎవరో? వాడు తల నెరసినోడైనా, వాడు ఎలాంటోడైనా, ఎంత చమత్కారంగా లాలనగా తీయని మాటను మాట్లాడేవాడైనా, ఎంత భారం ఉన్నట్టు నటించేవాడైనా వాడు తేడా. అరే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు సార్, మరి మొక్కకపోతే ఫీల్ అవుతారు. పోయి మొక్కు. మొక్కుతావా? వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్పవచ్చు, చెప్పే తెలివి నీకుంటే. ఇప్పుడు విగ్రహార్పితం తీసుకొని నీ దగ్గరికి వచ్చాడు అనుకో, కొంతమంది ఏమంటారు, నాకు వద్దు అని సైతాన్లు అంటారు, సైతాన్లు తినే మాటలు. అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకొచ్చారనుకో,
ఒక మాట చెప్పొచ్చు, నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మా, మొక్కినా అక్కడే, ఏడిసినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఏం చేసినా అక్కడే. ఇక రెండో దానికి మొక్కేది లేదు, రెండో దగ్గర చేయి చాపేది లేదు, సోదరా థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఎవరిని తిట్టినట్టు కాదు, ఎవడు ఫీల్ అవడు. ఆడు తెలివి ఉన్నాడైతే ఆడు ఆలోచించుకుంటాడు. ఆడు ఒక్కదాని మీదే ఉన్నాడు, నేనైనా 14 మందికి ఉన్నానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ ఈ మోతుబరులు అంటారు, ఈ మోతవరులు. మరి అట్లయితే హోటల్ ఎట తింటున్నారు? అన్యజనులు పండించిన ధాన్యం ఎట తింటున్నారు? మరి అన్యజనులు ఆ ధాన్యపు రాశికి మొక్కి తీసుకొచ్చి అమ్ముతారు. హోటల్లో ముందు విగ్రహాలకు ప్రసాదం పెట్టిన తర్వాత అందరికీ వడ్డిస్తారు. మరి అదెట్ట తింటున్నారు అని అడుగుతున్నారు ఈ మోతవర్లు. ఇంత మాత్రం డౌట్ ఎవడికి రాదు? మాకు రాదు. చూడు, 1 కొరింథీ పత్రిక చూడు, అక్కడ స్పష్టంగా చెప్పాడు. చూడు 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 25వ వచనం చదువు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. అది మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక అంగడిలో అమ్మునదేదో. ఇప్పుడు వాడు విగ్రహానికి పెట్టాడా, లేకపోతే ధాన్యపు రాశికి దండం పెట్టాడా, కుప్ప చుట్టూ తిరిగి బోర్ల పడ్డాడా, సాష్టాంగ పడ్డాడా, ఏం చేశాడో నాకు అనవసరం. పైసలు ఇచ్చా కొనుక్కొని తింటున్నా, వాడే నాకు ఊరకీలా. కాబట్టి వాడు మొక్కిన దాంతో నాకు సంబంధం లేదు. డబ్బులు ఇచ్చా కొనుక్కొని తింటున్నా. అది వాక్యం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఉంది. కొని తినేటప్పుడు వర్తించదు కది. నువ్వు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నా, ఆ చీర ఏదో తీసుకెళ్ళాడు పెట్టి దండం పెట్టాడు అనుకో, నీకు వర్తించదు అది. ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చావు తెచ్చుకుంటున్నావు. ధాన్యమైన అంతే, హోటల్లో ఫుడ్ అయినా అంతే, ఎక్కడైనా అంతే, పైసలు ఇచ్చావు తింటున్నావు. ఇక నీకు అక్కడ వర్తించదు. కానీ అలా కాకుండా ఉచితంగా తీసుకొచ్చి ఇదిగో ఇది మా విగ్రహాల దగ్గర పెట్టిన తీసుకొని తిను అంటే సున్నితంగా తిరస్కరించాలి. దూషించొద్దు, ద్వేషించొద్దు. నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మాను బ్రదర్. ప్రార్థించిన అక్కడే, ఏదైనా తీసుకున్న అక్కడే, తిన్నా అక్కడే, ఇది చేసినా అక్కడే. మరి మేము తీసుకుంటాంగా మీ దగ్గర, మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది మీరు నమ్మిన మతంలో. మరి మేము నమ్మిన విశ్వాసంలో మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడలా. మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మేము వస్తాంగా మీ చర్చికి, ఓకే, మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఉన్న గోడలు ఇదో గుడి అనుకుంటారు, వచ్చి ఇక్కడ కూడా ఒక పాటు పడతారు, ఇబ్బంది ఏం లేదు. మీకు కేసు రాయడు. ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది. కానీ మాకు ఒక్కటే, మోకాళ్ళు వేసినా, సాష్టాంగ పడినా, సాగిల పడినా, చేయి జాపినా, మొర్ర పెట్టినా, మొత్తుకున్నా, ఏది తిన్నా, ఏది చేసినా అక్కడే. రెండో దగ్గర లేదు. మరి మేము తింటున్నాంగా, తినవద్దు మానుకో. మేము వస్తున్నాంగా, రావద్దు మానుకో. ఎవడు ఏడిచాడు నేను రమ్మని? ఇప్పుడు నువ్వు బలవంత పెడుతున్నావు ఎందుకు తీసుకోవని. మేమేం బలవంత పెట్టలేదే. ఒకవేళ మేము మా వాళ్ళు ఎవరన్నా చర్చికి వచ్చేటప్పుడు వస్తావని పిలిస్తే ఇష్టమవుతారా? సర్దుకో. నువ్వు రాకుండా దీవులు వేసుకొని ఏడిచావా, ముసుగేసుకొని ఏమన్నా మూల కూర్చున్నావా? నువ్వు రాలేదని. నువ్వు వచ్చే అంత, రాకపోతే అంత. ఎవడు ఏడిచాడు? మీరు పెడితే మేము తినవాకు మానుకో. మేము దిగులేసుకున్నాం, మేము పెట్టింది నువ్వు తింటలేదు అని. తీసుకోపోతే మానుకో బాబు. మేము ఏ బొమ్మల దగ్గర పెట్టేమో, మామూలుగా మార్కెట్ కొనకొచ్చి ఇస్తాం అంతవరకే. కానీ మీరు అక్కడ పెట్టి అర్పించి ఇస్తున్నారు కనుక దాన్ని తీసుకోవద్దని వాక్యంలో స్పష్టంగా ఉంది కనుక మేము దాన్ని ఫాలో అవుతాం. మా గ్రంథంలో దేవుడు మాకు అందించిన సత్యాన్ని మేము అనుసరించి బ్రతుకుతాం. ఇది మీకు నచ్చక మీరు మమ్మల్ని తిట్టినా, కొట్టినా, దూషించినా, చంపినా, అవసరమైతే హతసాక్షులు అవడానికి ఇష్టపడతాం. అయ్యారు. చరిత్రలో ఎంతోమంది తమ విశ్వాస విషయమే హతసాక్షులు అయ్యారు క్రైస్తవులో. అంతేగాని మోమాటానికి అన్యజనులతో రాజీ పడలేదు. ఈరోజు